పెన్షన్లు అందించే వాటికి 15,000 అందించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక రకాల మీరు మనం గమనించాలి, రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుగుతా ఇరాన్కి అమెరికాకి అనేక దేశాలు ఈ చమురును ఉత్పత్తి చేసాల మధ్య జరుగుతా చమురు కొరత ప్రపంచవ్యాప్తంగా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది, కానీ మన దేశంలో ఎక్కడ కొరతలేదు. కానీ కొంతమంది పొలవమని వస్తుంటారు, పొలవమని వచ్చి విమర్శలు చేస్తుంటారు. కొండలు మింగిన అనకొండలు ఇవాళ గ్యాస్ బండల గురించి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు. గ్యాస్ బండల గురించి కరువు విద్యుత్ వచ్చేసింది, ఎక్కడ లేదు, చాలా కొరత వచ్చేసింది, రేపు నుంచి మీకు వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండర్ ఆడలేదే, ఎక్కడ చూసినా గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది. ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే, కానీ అమెరికా ఇరాన్ కొట్లాడుకుంటున్నా మనం ఆ దేశంతో ఈ దేశంతో చమురు తెచ్చుకోగలుగుతున్నాం. చమురు ఈ రోజు దాకా మనం ఏ రోజు కూడా రష్యా నుంచి కొనడం ఆపలేదు, మనకి నిరంతర సరఫరా జరుగుతోంది. ఈ దేశంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే సమీక్ష నిర్వహిస్తూ ఎక్కడ మీరు పూర్తి చేసిన 1.5 రోజులోనే ఇలా అందాలనే ఈ రకంగా చేస్తుంటే వీళ్ళు అనకొండలు గ్యాస్ బండలు ఎత్తుకొని అప్పుడప్పుడు కనిపించి అతిథుల్లాగా వచ్చేసి విమర్శలు చేస్తున్నారు. నేను దాంట్లో పోదలుచుకోలేదు. ఆ రోజు మొదట్లో వీళ్ళు విమర్శలు చేస్తే ఆ రోజు బుకింగ్ అందరూ పాపం రేపటి నుంచి దొరకదేమో అని చెప్పి 88 లక్షల బుకింగ్ జరిగాయి. ఇవాళ చూస్తే నిన్నటికి 76 లక్షల బుకింగ్ జరిగాయి. ఎందుకంటే నమ్మకం వచ్చింది ప్రజలకి, అరే ఇవన్నీ అబద్ధాలు అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే